వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో నాయకుడంటే ఆయనే. దక్షిణాదినే కాదు, యావత్ తెలుగు వాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆయనే. అందుకే తెలుగు వాళ్లను ప్రసన్నం చేసుకోవాలనుకున్న ఏ పార్టీకైనా ఆయనే దిక్కయ్యారు. ఏ ఎన్నికల ప్రచారమైనా ఆయన పేరే తలవాలి. నేషనల్ పార్టీ అయినా, రీజనల్ పార్టీలైనా, ఏ పార్టీ అధినేత అయినా ఆయన్నే కొలవాలి. అంతలా తెలుగు వారికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అన్నగారు. कांग्रेस विरोधी राजनीति को बल दिया था। ये एनटीआर के प्रयास थे कि दिल्ली में कांग्रेस गैर कांग्रेसी सरकार बनाने का इस देश के अंदर संभव हुआ था। ఇది సార్వత్రిక ఎన్నికలకు ముందు హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి ప్రస్తుత భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల సమయంలో తెలుగువారిని ఆకట్టుకోవడానికి ఆయనకు దొరికిన ఒకే ఒక చుక్కాని అన్నగారే. జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగుతున్న మోడీ వారు కూడా తెలుగు నేలపై కాలు పెట్టాక తెలుగు ప్రజల్ని ఆకట్టుకోవడానికి, వారిని ఆకర్షించడానికి తన ప్రసంగాన్ని అన్నగారితోనే మొదలుపెట్టారు. అన్నగారి కృషితోనే తెలుగు వాళ్లను కొనియాడారు. ఎన్టీఆర్ को उत्तम से उत्तम श्रद्धांजलि क्या हो सकती है? एनटीआर को उत्तम से उत्तम श्रद्धांजलि कांग्रेस मुक्त भारत के निर्माण करके ही हो सकती है. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఏ రాజకీయ నాయకుడైనా ఆంధ్ర రాజకీయాల విషయాలకు వచ్చేసరికి మాత్రం ఆయన పేరు స్మరించకుండా ఉండలేని పరిస్థితి. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలను ఏల్తున్న ముఖ్యమంత్రులే కాదు, ఈ రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కీలక నాయకగణమంతా అన్నగారు స్థాపించిన తెలుగుదేశం అనే రాజకీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారే. అందుకే ఆయన లోకాన్ని వదిలి ఇన్నేళ్లైనా ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరి మనసుల్లో అసలు సిసలైన తెలుగువాడిగా చెరగని ముద్ర వేసుకున్నారు అన్నగారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా అన్నగారి భజన లేకుండా గత 2 దశాబ్దాలుగా పార్టీ ప్రచారాలు చేయడం లేదు. బీజేపీ నేతలు ఆయన గురించి శ్లాఘిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా పెద్ద ఎత్తులే వేసింది. ఎన్టీఆర్ చరిష్మాను, ఎన్టీఆర్ బ్రాండ్ను వాడుకోవడానికి ఏకంగా ఎన్టీఆర్ కుమార్తెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది. అంతేకాదు, ఆమెను ఏకంగా కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టి మరీ తెలుగు వాళ్లకు దగ్గరవ్వాలనుకుంది. ఎన్టీఆర్ కుమార్తెను టీడీపీ కన్నా మేమే ఎక్కువగా ఆదరిస్తున్నామని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్లేవారు. అన్నగారి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకువెళ్లేది తామేనని చెప్పుకుంటూనే దాదాపు అన్ని ప్రచారాలు నెట్టుకొచ్చారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా 3 దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ అన్న 3 అక్షరాలు మారుమోగుతున్నాయి అంటే కారణం ముమ్మాటికి అన్నగారే. అందుకే పార్టీలకు అతీతంగా ఆయన్ను నాయకుడిగా చూశారు. ఆయన వారసులతోనే ఇప్పటికీ టీడీపీ పార్టీ జనం మదిలో పచ్చగా ఉంది. అన్నగారు, ఆయన వారసులు బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఆయన అల్లుడిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, మనుమడు నారా లోకేష్, ఇలా అంతా పార్టీ కోసమే కష్టపడుతున్నారు. అన్నగారి ఆశయ సాధనలో అహర్నిశలు అడుగులేస్తున్నారు. 10 మంది పని చేసేవాడు అంతే. అంత ధైర్యంగా, మొండి ధైర్యంతో వెళ్ళేవాడు. అందుచేతనే సామాన్య మానవుడు కూడా ఎంతో అతనికి ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. కరువు టైంలో కూడా ఆయన తిరుగుతుంటే పాపం ఆయన వెనకాల పడి ఎంతో కేరింతలు కొట్టి, సామాన్యుడు తన మనిషిగా ఎన్టీ రామారావుని చూశాడు, తన రిప్రజెంటేటివ్గా చూశాడు, ప్రభుత్వంలో తన ప్రతినిధిగా చూశాడు. ఆయన మరణించి ఎన్నేళ్లైనా ఎప్పటికీ టీడీపీ అంటే అన్నగారే. అందుకే ఏ ఎన్నికల్లోనైనా ఆయన పేరు లేకుండా ప్రసంగాలు మొదలవవు, ఆయన కటౌట్ లేకుండా బోర్డులు హోర్డింగులెక్కవు. ఇప్పుడే కాదు, ముందు ఎన్ని తరాలు గడిచినా ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలే టీడీపీకి ప్రాణం పోసే ఆక్సిజన్. అన్నగారన్న పదమే ఆ పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో ఎక్కువ ఆయన ఆలోచనల్లోంచి పుట్టినవే. రాష్ట్ర రాజకీయాల్లో పెక్కుమంది తలలు పండిన నేతలంతా ఆయన చలువతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారే.
ఆయన రాజకీయాల్లో ఉన్న పుష్కర కాలంలో అనుక్షణం సామాన్యుడి గురించే తప్పించారు. అధికారంలో ఉన్న ప్రతి క్షణం సామాన్యుడి అభివృద్ధి గురించే ఆలోచించారు. తెలుగువాడికి ప్రపంచ పటంలో ఓ గుర్తింపు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేశారు. అందుకే ఆయన తెలుగు జాతికి చిరస్థాయిగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండిపోయారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా అదే స్థాయిలో సూపర్ సక్సెస్ సాధించి దేశ రాజకీయ నిఘంటువులో తన పేరును తెలుగువాడికి పర్యాయ పదంగా, తెలుగు జాతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సుస్థిరం చేసుకున్న మేరు నగ ధీరుడు నందమూరి తారక రామారావు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.